అందరికీ నమస్కారం. భారత్ పాక్ యుద్ధంలో జమ్మూ కాశ్మీర్లో మన భారతదేశం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్కి చెందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తల్లితండకు సంబంధించి మురళీ నాయక్ వీరమరణం పొందడం జరిగింది. మురళీ నాయక్ యొక్క మరణానికి గాఢమైన సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా మురళీ నాయక్ ఈరోజు సాయంత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తన గ్రామానికి పార్థివ దేహం చేరుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున్నే 7 గంటలకు మురళీ నాయక్ యొక్క పార్థివ దేహానికి ఘనమైన నివాళి అర్పిస్తూ తన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ కుటుంబానికి మనమందరము అండగా ఉన్నామనే విషయం మీద అంత్యక్రియల్లో పాల్గొని మరి అత్యంత సాహసవంతుడైనటువంటి మురళీ నాయక్ నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. మరి ఈరోజు మన కళ్ళ ముందరే భారతమాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, మరి ఇంత చిన్న వయసులోనే అతను భారతదేశం యుద్ధంలో మరి భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరునికి అత్యంత సాహసోపంతమైన జమ్మూ కాశ్మీర్లో జరిగిన భీకరమైన యుద్ధంలో తన యొక్క పోరాట పటిమను చూపించి వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ సత్యసాయి జిల్లా నుంచే కాకుండా మరియు రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా రేపు చేరుకోవడం జరుగుతుంది. మన వంతు కృషిగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అభిమానులతో పాటు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి రేపు పొద్దునే మనం అందరం కూడా 7 గంటలకు గుమ్మయ్య గారి పిల్ల క్రాస్లోకి చేరుకొని అక్కడి నుంచి 2 కిలోమీటర్ల వాకబుల్ డిస్టెన్స్ లో మురళీ నాయక్ యొక్క స్వగ్రామం అయినటువంటి తల్లితండ ఉంటుంది. అక్కడికి చేరుకొని మనం అంత్యక్రియలో పాల్గొని ఆ కుటుంబానికి అండదండలుగా మన వంతు కృషిగా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ విద్యువీరునికి మరొకసారి మనము జోహార్లు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.